వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. విజయనగరం జిల్లా గజపతి నగర నియోజకవర్గం కేంద్ర కార్మిక రైతు వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు కార్మిక సమ్మె గ్రామీణ బంద్లో భాగంగా ఈ రోజు గజపతి నగర కేంద్రంలో సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి సూర్య మహల్ వద్ద బ్రిడ్జ్ వరకు జరిగింది. మోడీ ప్రభుత్వం ప్రజలకు నష్టాలు తెచ్చి కార్పొరేట్లకు సంపదను దోచిపెడుతుందని చెప్పారు. కార్మికులు కష్టజీవులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఏ సంస్థలో కూడా అమలు చేయని పరిస్థితి ఉంది. రైతు పంటకు కనీస మద్దతు ధర చట్టం తెమ్మంటే దాడులు చేస్తుంది. కార్మిక కోడులు తెచ్చి హక్కుల్ని హరించి వేస్తుంది. ఉపాధి పథకానికి బడ్జెట్ తగ్గించి కూలీలు పొట్ట కొడుతుంది. 200 రోజులు పని 600 రూపాయలు కూలీ డిమాండ్ను పట్టించుకోకుండా కూలీలు కడుపు కొడుతుంది. రవాణా కార్మికులకు ఉరివేసే విధంగా 106(192) చట్టంను తెచ్చి 10,000 జైలు శిక్ష 10 లక్షల జరిమానా వేసే నిర్ణయం చేసింది. రవాణా రంగాన్ని పూర్తిగా కార్పొరేటర్ పరం చేసి ఇప్పుడున్న కోట్లాది కార్మికులను రోడ్డును పడేసి ఉపాధి లేకుండా చేయడానికి చూస్తుంది. పెట్రోల్ డీజిల్ రీఛార్జ్ సర్కిల్ ధరలు పెంచి ప్రజలు నడ్డి విరిచింది. సంక్షేమ పథకాలకు ఆహారం సబ్సిడీలకు రైతులకు ఇచ్చిన సబ్సిడీలకు కోత విధించింది. ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ఇచ్చిన హామీ ప్రకారం కోట్లాది ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసింది. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి వి లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరం అప్పారావు, హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి హరికృష్ణవేణి, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు దాసరి సింహాద్రి, సిఐటి జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ మరియు ప్రజా సంఘాల నాయకులు నోకరాజు, రాము, బాలి రాము, గోవిందు, త్రినాథ, రామనాయుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక రైతు వ్యవసాయ కార్మిక ఇతర ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె, అలాగనే గ్రామీణ బంధు ప్రదర్శనలు ర్యాలీలకి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రదర్శన రాష్ట్రాలకు మన గజపతి నగరం కేంద్రంలో నిర్వహించడం జరిగింది. మోడీ వచ్చినటువంటి ఈ పాలనా కాలంలో ప్రజలందరూ కూడా కష్టాలు పాలవుతున్నారు. కార్పొరేట్లు అందరూ కూడా లాభాలు గడిస్తున్నారు. అలాగనే దేశవ్యాప్తంగా ప్రజలకు సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి విధానాలు ఏవి అమలు చేయకుండా వారి మీద ఏదైతే ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నటువంటి ఏ హక్కులనైనా హరించి వేసే విధంగా ఈరోజు మోడీ పాలన సాగుతుంది. అలాగనే ఈ దేశ రాజ్యాంగ లౌకిక విలువలని తొంగలో తొక్కి పరిపాలన సాగుతున్నది. బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో అన్నీ కూడా సంక్షేమానికి కోతలు విధించడం, ఉపాధి పథకానికి కోతలు విధించడం, రైతుకి ఇచ్చిన సబ్సిడీలన్నీ కూడా కుదించడం జరుగుతుంది. అలాగనే రైతు అనేవాడికి మద్దతు ధర ఇమ్మంటే ఈ బడ్జెట్లో ఆ మాట ఊసేలేదు. అలాగనే ఉపాధి హామీ కోరుకున్నటువంటి 200 రోజుల పని కానీ 600 రూపాయల కూలి కానీ ఇవ్వడం లేదు. అందువల్ల ఈరోజు 3 లక్షల కోట్ల రూపాయలు అవసరమైతే 83,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానికం చాలా బాధలు పడుతున్నారు, ఇక్కట్లు పడుతున్నారు, పేదరికం అనుభవిస్తున్నారు. అందువల్ల నిత్యావసర సరుకుల ధరలు తగ్గించండి అంటే తగ్గించడానికి ఈ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. అలాగనే ఈరోజు కీమర్కులు కానీ కార్మికులు కానీ ప్రజానీకం కానీ అందరూ కూడా బతకాలంటే కనీసం 26,000 కోట్ల రూపాయలు వేతనం ఉంటే సరిపోద్దనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ ప్రభుత్వాలు అనుసరించకుండా మోడీ చాలా దుర్మార్గంగా అత్యంత పేదరికంలోకి నెట్టేసే ప్రయత్నం చేశాడు. అలాగనే కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కు కానీ పోరాటం చేసే హక్కులు కానీ ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను హరించి వేసే విధంగా మొత్తం కార్మిక చట్టాలన్నింటినీ కూడగట్టుకుని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈరోజు పేకను నిలిపే విధంగా కృషి చేశాడు, దుర్మార్గంగా వ్యవహరించాడు. ఈ మధ్య కాలంలో ఒక చట్టం తెచ్చింది ఏంటంటే రవాణా కార్మికుడు ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే అనుకోకుండా జరిగితే యాక్సిడెంట్ కారకుడు రవాణా కార్మికుడిగా ఈరోజు బిల్లు తెచ్చారు. ఇదంతా పచ్చి దుర్మార్గం, అత్యంత దుర్మార్గం.